హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మెట్రో రైలుకు సంబంధించి సరే రెండో ఫేజ్ కింద హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి రెండో ఫేజ్ కింద ఏదైతే అనుకున్నారో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది ఆల్మోస్ట్ 5 కారిడార్ల ఎక్స్టెన్షన్కు సంబంధించి మొత్తం 72 కిలోమీటర్లు అనేటివి. అందులో సగం ఉండేది మనకు నాగోల్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్, కర్మన్ ఘాట్, ఆరాంఘర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా ఇది 36.8 కిలోమీటర్లు. ఇది కాకుండా మిగిలిన 4 పార్ట్లకు సంబంధించిన ఎక్స్టెన్షన్ కలిపితే అదొక 36 కిలోమీటర్లు అవుతుంది. ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట దాకా, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా, మియాపూర్ నుంచి పటాన్ చెరువు దాకా, ఇలాంటి తర్వాత రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ దాకా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా ఈ ఎక్స్టెన్షన్ అంతా కలిపి మొత్తం 72.8 కిలోమీటర్లు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో క్లారిఫికేషన్స్ తీసుకున్నారు. సో అది ఏ క్షణమైనా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మొన్నటి జపాన్ పర్యటనలో జైకాన్ కూడా దానికి సంబంధించిన ఫండింగ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పించిన పరిస్థితి. సో ఆ పార్ట్కి ప్రాబ్లం లేదు. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పార్ట్ 1 కింద 5 కారిడార్లకు సంబంధించి సమస్య లేదు. కానీ పార్ట్ బి కింద పెట్టిన వాటి మాత్రం ఒక అడుగుకు ముందుకు, ఒక అడుగు 2 అడుగులు 3 అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతుంది. ఇదైతే చాలా ఘోరం. ఒకసారేమో ఆల్రెడీ ఆ రూట్లో అంటే ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి మీదుగా ఏదైతే ఉందో ఆ రూట్కు సంబంధించి మేడ్చల్ వరకు ఉన్న 15 కిలోమీటర్లు 16 కిలోమీటర్లు ఆ స్ట్రెచ్ ఏమనుకున్నారు అంటే ఆల్రెడీ ఫ్లైఓవర్స్ ఉన్నాయి, వాటిల్లో కొంత డబుల్ డెక్కర్ కింద నిర్మిస్తాం, ఖర్చు కలిసి వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత ఇటు షామీర్పేట వైపు అయితే ఆల్మోస్ట్ 14 కిలోమీటర్లు కూడా డబుల్ డెక్కర్ కింద అనుకున్నారు. అంటే ఫస్ట్ ఒక రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ పిల్లర్ ఎక్స్టెండ్ చేసి పైన మెట్రో రైల్ అనుకున్నారు. ఖర్చు కలిసి వస్తుంది. ఫస్ట్ లేయరు హెచ్ఎండిఏ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ సెకండ్ లేయరు మెట్రో రైల్ వాళ్ళు చేస్తారని అది ఆల్రెడీ ఒప్పందం జరిగిపోయింది అన్నారు. దానికి తోడు ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి రూట్లో వెళుతుంటే మధ్యలో ఒక కిలోమీటర్ పైగా ఈ పాత ఎయిర్పోర్ట్ కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ప్రయత్నం చేశారు. సో అక్కడ కొంత కూడా మరి కలిసి చేస్తారా వేరువేరుగా చేస్తారని చర్చ జరిగింది. సో ఏదావాదా చూస్తుంటే అప్పుడే 2 సంస్థల మధ్య హెచ్ఎండిఏకు హెచ్ఎంఆర్ అదే మెట్రో రైల్ అథారిటీకి ఒక మధ్య హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అప్పుడే ఆ 2 ఎడముఖం పెడముఖం లాగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, నేను ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అలాంటిదే. ఎడముఖం పెడముఖం మళ్ళోసారి ఇట్లా ఒకసారి కలిసి పనిచేస్తున్నారు, ఒకసారి వేరువేరుగా ఎడముఖం పెడముఖం ఉంటున్నారు. మరి అది పట్టాలు ఎక్కుతుందా? నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అసలు మెట్రో రైల్ విషయంలో నార్త్ పార్ట్ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా అదే కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో మీరు కలిసి పనిచేయండి అంటే ఖచ్చితంగా కలిసి పనిచేస్తారు, లేదు అనుకుంటే ఎవరి దారి వాళ్ళది అనుకుంటారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే డబుల్ డెక్కర్ మెట్రోకు రెడ్ సిగ్నల్ అట. ఉమ్మడిగా నిర్మాణానికి నిరాకరణ, సొంతంగా చేపట్టడానికి ఆసక్తి, యథాతథంగా ఎలివేటెడ్ కారిడార్లే, హెచ్ఎండిఏ ప్రతిపాదనలు బుట్టదాఖలు, ఒకే మార్గంలో వేరువేరు ప్రాజెక్టులతో ఇబ్బందులు, భూసేకరణతో పాటు పెరగనున్న నిర్మాణ వ్యయం. ఇది ఏంటి అంటే మహారాష్ట్రలో నాగ్పూర్లో చేశారట ఇలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ చేసి, అంటే రోడ్డు మార్గము పైన ఫ్లైఓవరు ఆ పైన మెట్రో కారిడార్ ఇలా కలిపి అక్కడ చేశారట. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ చేద్దామని అనుకున్నారు, ముఖ్యంగా షామీర్పేట రూట్లో, అంటే అల్వాల్ నుంచి వెళ్ళే షామీర్పేట రూట్లో. కానీ ముందు ఓకే అనుకున్నారు. ఇప్పుడు హెచ్ఎంఆర్ దానికి విముఖత ఉంది. హైదరాబాద్ మెట్రో లైన్ అథారిటీ వాళ్ళు విముఖంగా ఉన్నారు. మహారాష్ట్రలో నాగ్పూర్ తరహాలో హైదరాబాద్లో నిర్మించాలని భావించిన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, రోడ్డు మార్గం ఆ పైన ఫ్లైఓవర్ ఆ పైన మెట్రో కారిడార్ నిర్మాణం దాదాపు ఆగిపోయినట్టే. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఎంఆర్ఎల్ తిరాకాసు పెట్టడంతో ఈ ప్రాజెక్టు పక్కకు పోయింది. మెట్రో రైలును తాము సొంతంగా నిర్మించుకుంటామని స్పష్టం చేసింది. మీతో వద్దు బాబు, హెచ్ఎండిఏతో మాది మేము చేసుకుంటామని చెప్పి అనుకున్నారట. దీంతో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే దానికి భూసేకరణ చేయాలా, మళ్ళీ దీనికి భూసేకరణ చేయాలా. రెండింటికి భూసేకరణ అంటే మధ్యలో కొంత డిఫెన్స్ ల్యాండ్ ఉంది. దానికి తోడు బోయిన్పల్లి ఏరియాలో కొంత స్లమ్ ఏరియా ఉంటుంది. అలాంటి వాళ్ళు అస్సలు ముందుకు రాదు. మనకు ఓల్డ్ సిటీలో అయినట్టుగా అవుతుంది. నేను ఎవరిని కించపరచట్లేదు, బట్ వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఇల్లు 70 గజాలు 100 గజాల్లో ఇల్లు ఉంటాయి. దాంట్లోంచి కొంత పోతే వాళ్ళు ఎక్కడ పడతారు? రోడ్డు మీద పడతారు. అందుకోసం వాళ్ళు ఒప్పుకోరు. దానికి వాళ్ళు ఏం ప్రతిపాదిస్తున్నారు? పైనుంచి తీసుకుపోవడం మొత్తం అంటున్నారు, లేదా భూమార్గాన్ని తీసుకుపోవడం అంటున్నారు. ఇవన్నీ సాధ్యమేనా అంటే సాధ్యం కావచ్చు, బట్ టేక్స్ లాంగర్ టైం. సో ఈ రకంగా 4 నెలల క్రితం ఏమనుకున్నారంటే నార్త్ సిటీ మెట్రో నేపథ్యంలో డబుల్ డెక్కర్పై ఫ్లైఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4 నెలల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేందుకు ఇప్పటికే నిర్ణయించిన ఎలివేట్ కారిడార్లను డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లుగా మార్చాలని సూచించడంతో ఆ మేరకు డిజైన్లను హెచ్ఎండిఏ రూపొందించింది.
18.1 కిలోమీటర్ల మేర శామీర్పేట మార్గంలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో 12 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ కండ్లకోయ మార్గం అంటే మేడ్చల్ వైపు 5.3 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్లో సుమారు 4 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఎలివేటెడ్ కారిడార్లకు 3,812 కోట్ల వరకు వ్యయం కానుండగా డబుల్ డెక్కర్ నిర్మాణానికి మరో 40% వ్యయమని అంచనా వేశారు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే కుదరదు, వాళ్ళతో వాళ్ళు చూసుకోవాలి, మేము చూసుకుంటాం, ప్రత్యేకంగా వెళ్తామని చెప్పి హెచ్ఎంఆర్ ఇది మెట్రో రైల్ అథారిటీ వాళ్ళు స్పష్టం చేశారు. సో దాంతో ఇప్పుడు మరి ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది కలిసి చేసుకుంటే ఈజీగా ఉంటుందని. ఇప్పుడు మేము కలిసి చేసుకోం, వేరు చేసుకుంటాం అంటారు. అంటే దానికి భూసేకరణ సపరేటు, దీనికి భూసేకరణ సపరేటు, దానికి ఇబ్బందులు, దీనికి ఇబ్బందులు. కన్స్ట్రక్షన్ టైంలో ఇక జనాలకైతే సుక్కలు కనబడతాయి. ఏంటో మరి ఇది అంటే ఒక క్లారిటీ లేని ఇష్యూస్ కనుక వస్తే ఇట్లాగే ఉంటుంది. సో సొంతంగా నిర్మించడానికి మెట్రో రైల్ అథారిటీ మొగ్గు చూపుతుంది అంటున్నారు. మరి ఇది ఎప్పటికి కార్యరూపం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర హైదరాబాద్ ప్రాంత వాసులకు కూడా మెట్రో రైలు కల్పించాలని ఒక కృతనిశ్చయంతో వర్కౌట్ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇద్దరు కలిసి పనిచేయాలి. హైదరాబాద్ మెట్రో రైల్ అథారిటీ వాళ్ళు, అదే రకంగా హెచ్ఎండిఏ వాళ్ళు కలిసి పనిచేస్తేనే ఇది ఒక అడుగు ముందుకు పడుతుంది. అసలే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఎప్పుడు వస్తుందా అనే ఆలోచన. అలాంటప్పుడు మేము కలిసి పనిచేస్తామా, వేరువేరుగా పనిచేస్తామా అన్న విషయంలోనే ఇక్కడ మీమాంస నెలకొంటే, క్లారిటీ లేకుంటే, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కూడా ఆల్మోస్ట్ ఉత్తర హైదరాబాద్ ప్రాంతం నుంచే వస్తారు. ఆయన కూడా మరి ఆయన జోక్యం చేసుకుని ఏమైనా పరిష్కరిస్తారో అదే చూడాలి. బట్ లేటెస్ట్ అదైతే మాత్రం ఈ నార్త్ కారిడార్లు ఏవైతే ఉన్నాయో మెట్రో రైలుకు సంబంధించి రెండో దశ పార్ట్ 2లో ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం కొంత స్తబ్దత నెలకొన్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, కన్సర్న్ మినిస్టర్ దాంట్లో జోక్యం చేసుకుంటే తప్ప అడుగు ముందుకు పడని పరిస్థితి. సో ఇది ఏం చేస్తారు ఏంటి అనే విషయం చూడాలి. నాకు ఇది ఈ మెట్రో రైలుకు సంబంధించి నార్త్ కారిడార్ విషయంలో నేను చాలా కీన్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కామారెడ్డి వైపు నుంచి వస్తుంటాం కాబట్టి మేము నార్త్ నుంచి వస్తుంటాం. అటువైపు రావాలన్న కోరిక నాకు ఉంటుంది సహజంగా. మేము ఉండడం కూడా ఉత్తర హైదరాబాద్లో ఉంటాం. అటువైపు కూడా మెట్రో రావాలన్న కోరిక ఉంటుంది. కానీ ఈ పరిణామాలు చూస్తుంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. అందుకే దీన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో ఈ కంటెంట్ నేను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఇప్పుడు రియల్ బూమ్ కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఉంది, 9989254322 నంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. ఫ్యూచర్ సిటీలో, జెన్యూన్ ఫ్యూచర్ సిటీలో నేను ప్లాట్లు ఇప్పిస్తాను. చాలా మంది దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. దయచేసి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ 14,000 ఎకరాలకు ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసింది. ఆ ప్లాన్ నా దగ్గర నుంచి చూపిస్తాను. ఒకవేళ నన్ను నమ్మకపోతే ఆ కన్సర్న్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరే క్లియర్ కట్గా స్టడీ చేయండి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. కొన్ని ఏరియాస్ ఇప్పుడప్పుడే ఫ్యూచర్ సిటీ అక్కడ రాదు, అయినా కూడా అది ఫ్యూచర్ సిటీ భాగం అని చెప్పి అమ్ముతున్నారు. దయచేసి మోసపోకండి. సేమ్ టైం ఫ్యూచర్ సిటీలో కీలకమైన ఏరియాలో జీపీ లేఅవుట్లో కొంటున్నారు, దెబ్బతింటారు. మొన్న కథ నాతో చాలాసేపు చాలా కూలంకషంగా దంపతులు ఇద్దరు వచ్చి చాలా డిస్కస్ చేశారు. కట్ చేస్తే ఆయన ఆ జీపీ లేఅవుట్లో కొన్నారు. మరి ఆ స్టడీ అంతా ఎడిపోయిందో ఆయనకు. జాగ్రత్త, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడ్డది. ఆ జీపీ లేఅవుట్లను రాటిఫై చేస్తారా చేయరా? చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. చేయకపోతే ఏమి పరిస్థితి ఏంటి? జస్ట్ 500-1000 రూపాయలు తక్కువ అని చెప్పి తాపత్రయపడితే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అందుకే జెన్యూన్ డిటిసిపి లేఅవుట్ చూడండి. ఫ్యూచర్ సిటీలో ఒక్క కందుకూరు ఏరియాలో మాత్రమే హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి. అది దాటితే మిగతావన్నీ డిటిసిపిఏ. డిటిసిపి అంటే తక్కువ కాదు, హెచ్ఎండిఏ అంటే ఎక్కువ కాదు. డిటిసిపి ఈజ్ ఎ స్టేట్ అథారిటీ. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్టేట్ అథారిటీ. ఓకే, ఫ్యూచర్ సిటీలో డిటిసిపి లేఅవుట్లో కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా కడతాల్ ఏరియా కూడా చాలా కీలకం కాబోతోంది. శ్రీశైలం హైవేలో కందుకూరు చాలా కీలకం, కందుకూరు తర్వాత కడతాల్ కీలకం. ఈ 2 గేట్వేస్ శ్రీశైలం వైపు నుంచి ఫ్యూచర్ సిటీకి వచ్చే వాళ్ళకు ఈ 2 గేట్వేస్ అవుతాయి. ఈ 2 గేట్వేస్లో కందుకూరు అనేది అబ్నార్మల్ ప్రైసింగ్ ఉంది. అబ్నార్మల్ ప్రైసింగ్ మీకు 25,000కు తక్కువ లేదు ఎక్కడ కొత్త లేఅవుట్లలో. పాత లేఅవుట్లు మొత్తం ముళ్ళు పొదలతో ఉన్న వాటిలో కొంత తక్కువ దొరకవచ్చు. ఓకే, తర్వాత కడతాల్లో మాత్రం మనకు అందుబాటులో ఉన్నాయి.
12,000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతే ఆల్మోస్ట్ 18,000 వరకు కడతాల్ ఏరియాలో అందుబాటులో ఉన్నాయి. కొద్దిగా ప్రాక్సిమిటీ చూసుకొని మంచి డెసిషన్ తీసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కడతాల్ త్వరలో మున్సిపాలిటీ కాబోతుంది. సేమ్ టైం కమర్షియల్గా ఈ ఫ్యూచర్ సిటీ కన్స్ట్రక్షన్ ప్రారంభమైతే కమర్షియల్గా చాలా అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది. సో ఈ రెండు ఏరియాలో మంచి అవకాశం ఉంటుంది. కడతాల్ ఏరియాలో ఎవరైనా ప్లాట్లు చూడదలుచుకుంటే 7799666988 నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆ నంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రిలేటెడ్లో అన్ని రకరకాల రీసేల్ సర్వీస్ కావచ్చు, అదే రకంగా ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీస్ కావచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ సపోర్ట్ కావచ్చు, వాస్తు సపోర్ట్ కావచ్చు, లీగల్ ఒపీనియన్ కావచ్చు, ల్యాండ్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇలాంటివి ఏ సర్వీస్ అయినా కావాలంటే అధిరెన్ గ్రూప్ ఆఫీస్ నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి నేను సపరేట్ నంబర్ ఇస్తున్నాను, 9966028555. ఆ నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఆ సర్వీసుల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.